గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను సేల్స్ మార్కెటింగ్ కోచ్గా, బిజినెస్ కోచ్గా ప్రజలను నిర్వహించే కళ అనే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా విలువైన అంశం. ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క కంపెనీకి, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి, ప్రతి ఒక్క సంస్థకి ప్రజలతో మమేకం అయితేనే సంస్థ లాంగ్ లాస్టింగ్లో అంటే ఎక్కువ సంవత్సరాలుగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రజలతో నిర్వహించే కళ అనేది ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి, ఎప్పటికప్పుడు అప్స్కిల్ చేసుకుంటూనే ఉండాలి. సో ప్రజలే అత్యంత విలువైన ఆస్తిగా భావించాలి. ఎందుకంటే ప్రజలు ఉంటేనే మనం, ప్రజలు ఉంటేనే బిజినెస్, ప్రజలు ఉంటేనే లాభాలు, ప్రజలు ఉంటేనే లైఫ్. సో ప్రజలతో మమేకం కావాలి, వాళ్ళ యొక్క బాగోగుల్ని చూసుకోవాలి. కస్టమర్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, అసోసియేట్స్ కావచ్చు, అడ్వైజర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరితో సత్సంబంధాలను నెలకొల్పుకొని ముందుకెళ్తేనే బిజినెస్ చాలా బ్రహ్మాండంగా సాగడానికి అవకాశం ఉంది. సో అందుకొరకు ప్రజల్ని ఒక మంచి విలువైన ఆస్తిగా ఎప్పుడైతే పరిగణిస్తే ఆ లీడర్ అయినా, ఆ సంస్థ అయినా, ఆ ఆర్గనైజేషన్ అయినా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా లీడర్షిప్ మ్యాటర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక లీడర్, ఒక సంస్థ అయినా కానీ ఏ విధంగా ఉండాలంటే అందరినీ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. కస్టమర్స్ అయినా కానీ, ప్రతి ఒక్కరినైనా కానీ, పనిచేసే వ్యక్తులను అయినా కానీ అర్థం చేసుకునే గుణం ఉంటేనే ఇంకా మనము ఆలోచనలు వస్తాయి, ఇంకా మనకు ఆచరించే విధానం వస్తుంది, ఇంకా మనకు సొల్యూషన్ చేసే విధానం వస్తుంది. సో వాళ్ళ నమ్మకాన్ని చురగొనాలి. సో వాళ్ళ లోపల నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. సో ఆ విధంగా లీడర్ అనే వ్యక్తి 100%గా ఆదర్శంగా ఉండాలి, ఐడియల్గా ఉండాలి, ఎప్పటికప్పుడు నాలెడ్జ్ పెంపొందించుకుంటుండాలి. ఆ విధంగా ముందుకెళ్తేనే మనం ఎంతో సర్వీస్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఒక డెడికేటెడ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఒక ఫోకస్గా ఉండడానికి అవకాశం ఉంది, ఒక గోల్ సెట్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఒక తట్టిలేపే విధంగా ఆలోచనలతో, ఒక ఇన్నోవేటివ్ టెక్నిక్స్తో. ఎందుకంటే మనం ఒక 20 years బ్యాక్ కావచ్చు, 15 years బ్యాక్ కావచ్చు, 10 years బ్యాక్ కావచ్చు, 5 years బ్యాక్ కావచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీ లేదు. సో ఎప్పుడైనా అప్డేట్ అవుతూ లీడర్ అనే వ్యక్తి ముందు వరుసలో ఉండి ప్రతిదీ నేర్చుకుంటూ, ప్రతిదీ ప్రజలకు, ప్రతిదీ అసోసియేట్స్కి, ప్రతిదీ ఎంప్లాయీస్కి చేరవేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆర్గనైజేషన్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టైం అనేది చాలా కీలకమైన విషయం. ఇదే ఒక పెద్ద వనరు. చాలామంది ఏమనుకుంటారంటే టైం చాలా ఉందిలే అని ఫీల్ అవుతుంటారు. టైం లేదు, చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక మనిషికి ఒక 70-75 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటే, ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా, అంతకంటే ఎక్కువగా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్గా మనకు అర్థమయ్యేదానికి ఒక 75 years అనుకుంటే, ఎవ్రీడే 8 hours స్లీపింగ్ అనుకుంటే ఒక 25 years నిద్రలోనే వెళ్ళిపోయింది. మరి బాల్యంలో పనిచేయమనము, వృద్ధాప్యంలో పనిచేయమనము, అది ఒక 20 years వరకు ఉంటుంది. మరి ఇది ఒక 20 years, అదొక 25 years స్లీపింగ్, మొత్తం కలిపిస్తే 45 సంవత్సరాలు ఏం పని చేయలేము మనం. అంటే మన జీవితంలో 75 years యావరేజ్ అనుకున్నప్పుడు కూడా ఒక 45 years పైన మనం ఏమి పని చేయం. సో మిగతాది చాలా తక్కువ ఉంటుంది. కనుక ప్రతి ఒక్క వ్యక్తికి కూడా టైం అనేది చాలా కీలకం. సో ఈ 25-30 years మాత్రమే మనం వర్కింగ్ చేసే ఉంటుంది. కనుక ఆ టైంని చాలా కీలకంగా ఎవరైతే మేనేజ్ చేసుకుంటారో వాళ్ళే లైఫ్లో రాణించడానికి, వాళ్ళే లైఫ్లో ఎదగడానికి, వాళ్ళే లైఫ్లో డెవలప్ అవ్వడానికి, వాళ్ళే లైఫ్లో గోల్ రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ టైం సెన్స్ అనేది చాలా చాలా కీలకం. ఈ టైం అనేది ఆ టైంకి ఏ విధంగా ఆలోచన చేసినావు, ఆ టైంకి ఏ విధంగా నిర్ణయం తీసుకున్నావు, ఆ టైంకి ఏ విధంగా సొల్యూషన్ ఇచ్చినావు అనేది మన మీద చాలా అత్యంత కీలకమైన విషయం. అప్పుడు మాత్రమే ప్రజలు మనల్ని ఆదరిస్తారు, అసోసియేట్స్ మనల్ని ఆదరిస్తారు, ఒక లీడర్స్ ఆదరిస్తారు. సో ఈ విధంగా లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకుంటేనే ఈ విధంగా బ్రహ్మాండంగా నిర్వహించడానికి, ప్రజలు నిర్వహించడానికి అవకాశం పడుతుంది. సో మార్కెటింగ్ అనేది చాలా కీలకమైన విషయం. ఏ ఆర్గనైజేషన్కైనా కానీ, ఏ సంస్థకైనా కానీ, ఏ లీడర్కైనా కానీ మార్కెటింగ్ అనేది చాలా అవసరం. ఈ మార్కెటింగ్ అనేది లేకపోతే ఏమీ లేదు. సో మనం ఏ విధంగా ఊపిరి తీసుకొని వదులుతున్నామో ఆ విధంగా మార్కెటింగ్ అనేది చాలా చాలా అత్యంత కీలకమైన విషయం. మిగతా డిపార్ట్మెంట్లతో పోలిస్తే మార్కెటింగ్కి ఇవ్వాల్సిన అత్యంత ఆవశ్యకత ఉంది. సో ఎప్పుడైతే మనం మార్కెటింగ్ బ్రహ్మాండంగా చేసుకుంటామో ఆ లీడర్ అయినా కానీ, ఆ సంస్థ అయినా కానీ, ఆ కంపెనీ అయినా కానీ బ్రహ్మాండంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ మార్కెటింగ్ స్కిల్స్ అనేది కంపల్సరీగా నేర్చుకుంటూ వెళ్ళాలి. మార్కెటింగ్ స్కిల్స్ అనేది అప్డేట్ అవుతూనే ఉండాలి. నాకు తెలుసు కదా అనే ఆలోచనలతో కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ
ప్రజలకు అవగాహన తెస్తూ, ఏజెంట్లకు అవగాహన తెస్తూ, ఎంప్లాయీస్కి అవగాహన తెస్తూ ఒక సంస్థ ముందుకు వెళ్తేనే ఒక అభివృద్ధి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డబ్బు నిర్వహణ అనేది చాలా కీలకం. మనీ ఈజ్ ఎవ్రీథింగ్. మనీ లేనిది ఏమి చేయలేము. సో డబ్బు అందుబాటులో ఉంచుకోవాలి. వచ్చిన డబ్బుని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఏ విధంగా మంచిగా మేనేజ్ చేసుకుంటే కస్టమర్ల ముందు నిలబడగలుగుతాం, సొసైటీలో నిలబడగలుగుతాం, ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. సో మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది చాలా చాలా అవసరం. సో ఈ మనీ మేనేజ్మెంట్ విషయం కూడా చాలా ఆచితూచి మంచిగా నడిపితేనే ఆ సంస్థ అనేది మనుగడ సాధిస్తుంది. ఆ లీడర్ అనే వ్యక్తి మనుగడ సాధిస్తాడు. సో ఆ విధంగా మనము మనీ మేనేజ్మెంట్ గురించి ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి, అప్స్కిల్ అవుతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు బాగా బ్రహ్మాండంగా వస్తుంది. ఇది మనకు నిరంతరం అభ్యాసం చేస్తూనే ఉండాలి. ఆ విషయం తెలుసు కదా, ఈ విషయం తెలుసు కదా కాదు. ఎవ్రీ టైం ప్రజల యొక్క ఇబ్బందులు మారుతుంటాయి, అసోసియేట్స్ యొక్క ఇబ్బందులు మారుతుంటాయి. ఈ సమాజంలో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతుంటాయి కనుక మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. టెక్నాలజీ కొత్తగా వస్తుంది, ఇన్నోవేటివ్గా అడాప్ట్ చేసుకోవాలి. ఆలోచనలు పాతగా ఉంటాయి, కొత్తగా చేసుకోవాలి. రకరకాల వ్యక్తుల్ని కలుస్తుంటే రకరకాలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ ఆలోచనలను మనం స్వీకరించాలి. సో ఆ విధంగా మనం ఎప్పుడు గ్రో కావాలంటే, డెవలప్ కావాలంటే, మనం అనుకున్న స్థాయికి రీచ్ కావాలంటే తప్పకుండా నేర్చుకుంటూనే వెళ్తూనే ఉండాలి. సో ఈ నిరంతరం అభ్యాసం అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్ లాగానే ఉండాలి. ఎవరైతే లైఫ్ లాంగ్ లెర్నింగ్ లేకుండా ఇప్పటికే చాలా అనుకుంటే వాళ్ళు ఇప్పటివరకే వచ్చారు, నెక్స్ట్ వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. సో ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉంటేనే ఆ దాని మీద పట్టు సాధిస్తాం, ఆ దాని మీద కమాండ్ సాధిస్తాం, ఆ దాని మీద ఆలోచన చేస్తాం, ఆ దాని మీద ఆచరించడానికి అవకాశాలు ఉన్నాయి. సో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి. అది నిత్య నూతన విద్యార్థిలాగా, ఒక విద్యార్థికే కాదు ప్రతి మనిషికి కూడా నేర్చుకుంటూనే ఉంటేనే ఒక లీడర్ అయినా, ఒక ఆర్గనైజేషన్ అయినా, ఒక కంపెనీ అయినా, ఒక సంస్థ అయినా ముందుకెళ్ళడానికి చాలా చాలా దోహదపడుతుంది. అదేవిధంగా మన యొక్క కల్చరే మనల్ని సమాజంలో నిలబెడుతుంది. మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం, మనం ఏ విధంగా క్యారెక్టర్ నిలబెట్టుకుంటున్నాం, మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం, మనం ఏ విధంగా సొసైటీకి ఒక ఇంపాక్ట్ చేస్తున్నాం, మనం ఏ విధంగా ఒక ఎంప్లాయీస్కి ఇంపాక్ట్ ఇవ్వగలుగుతున్నాం, ఏ విధంగా అడ్వైజర్స్ కావచ్చు, అసోసియేట్స్ కావచ్చు, ఏజెంట్స్కి ఏ విధంగా మనం ఆలోచింపజేస్తున్నాం. సో మనం అట్లాంటి కల్చర్ని డెవలప్ చేస్తే, వర్క్ కల్చర్ని డెవలప్ చేయాలి, హార్డ్ వర్క్ నేచర్ని డెవలప్ చేయాలి, స్కిల్స్ నేర్చుకునే విషయంలో డెవలప్ చేయాలి. వాళ్ళకు ఆల్రెడీ ఎప్పుడో చెప్పినాం కదా అని అంటే అది అంతే సంగతులు. సో వాళ్ళకు కూడా ఎప్పుడైనా నిత్య విద్యార్థిగా ఎప్పుడు ఏదో చెప్తుండాలి. అప్పుడు మాత్రమే ఒక మంచి కల్చర్ని రకరకాల అప్డేట్ అంటే ఎవ్రీ టైం ఏదో ఒక మంచి విషయాలతో మాట్లాడుతూ ఒక మంచి కల్చర్ని ఏర్పాటు చేస్తే ఒక లీడర్ అయినా కానీ, ఒక సంస్థ అయినా కానీ, ఒక ఆర్గనైజేషన్ అయినా కానీ, ఒక కంపెనీ అయినా కానీ ఒక బ్రహ్మాండంగా డెవలప్ కావడానికి, అనుకున్న విజయాలని సాధించడానికి దోహదపడుతుంది. సో ఈ విధంగా ప్రజల్ని ఒక మంచి ఆలోచనలతో నిర్వహిస్తూ తప్పకుండా వాళ్ళ లోపల ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ వాళ్ళే ఒక ఓనర్గా ఫీల్ అయ్యి మనం ఒక టైం సెన్స్తో ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిగా మార్కెట్లో ఉంటే తప్పకుండా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మిత్రులారా, ఇట్లాంటి స్కిల్ఫుల్ ట్రైనింగ్స్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా వీడియోస్ రూపంలో వస్తూనే ఉంటాయి. లైక్ చేస్తారని, ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి కనుక మన వీడియోస్ని ఎంతో మందికి అవసరం పడతాయి కనుక షేర్ చేస్తారని కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.